అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అమరావతి నవ్యాంధ్రుల కలర రాజధాని నిర్మాణానికి తమ జీవనాధారమైన పచ్చని పొలాలను త్యాగం చేసిన అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన తాజా CRDA సమావేశంలో భూములిచ్చిన రైతుల కోసం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 2వ దశ ల్యాండ్ పూలింగ్లో భాగంగా పాల్గొనేటువంటి రైతులకు కౌలు పెంపు, రుణమాఫీ, పునరావాసం వంటి విషయాలలో ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న ఆ కీలక నిర్ణయాలేంటి, రైతులకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలేంటి, స్వచ్ఛందంగా భూములు ఇవ్వని వారిపైన ప్రభుత్వం తీసుకోబోయే యాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజధాని అమరావతి నిర్మాణంలో భూ సమీకరణ అనేది చాలా కీలకమైనటువంటి అడుగు. ఇప్పుడు 2వ దశ భూ సమీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2024 జూన్ నెల నుండి భూములిచ్చిన రైతులకు 10 ఏళ్ల పాటు ఏటా ఏకంగా 40,000 కౌలుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు గతంలో ఇస్తున్న వార్షిక కౌలు మొత్తాన్ని కూడా పెంచారు. జరీబు భూములు అంటే ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 5,000 చొప్పున, అలాగే మెట్ట భూములు ఇచ్చినటువంటి రైతులకు 3,000 రూపాయల చొప్పున వార్షిక కౌలును పెంచుతూ కేబినెట్ మరియు CRDA నిర్ణయం తీసుకున్నాయి. అంటే భూములు అప్పగించినటువంటి తేదీ నుండి 10 ఏళ్ల పాటు రైతులకు ఈ పెంచిన కౌలు నిరంతరాయంగా అందుతుంది. ఇది నిజంగా తమ భూములను ప్రభుత్వానికి నమ్మి ఇచ్చిన రైతులకు ఒక భరోసాని చెప్పవచ్చు. ఇక అప్పుల ఊబిలో ఉన్నటువంటి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో మాస్టర్ స్ట్రోక్ వేసింది. భూ సమీకరణ కింద భూములు ఇచ్చేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతో ఎంతోమంది రైతులకు భారీ ఉపశమనం లభించనుంది. అలాగే గ్రామ కంఠం భూములకు సంబంధించి కూడా ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించారు. గ్రామ కంఠాలలో తమ భూములు కోల్పోయిన కుటుంబాలకు ఏటా 10,000 చొప్పున 10 ఏళ్ల పాటు చెల్లిస్తారు. డబ్బులు ఇవ్వడమే కాకుండా వారు ఏ గ్రామంలో అయితే భూమి కోల్పోయారో అదే గ్రామంలో వారు కోల్పోయిన భూమికి సమాన విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వారికి మెరుగైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడడం లేదు. అమరావతి పరిధిలో కేవలం రైతుల భూములే కాకుండా ఇనాం భూములు కూడా ఉన్నాయి. ఈ ఇనాం భూములకు సంబంధించి ఏకంగా 159 కోట్ల రూపాయలను దేవాదాయ శాఖకు చెల్లించే ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. తద్వారా దేవుడి మాన్యాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. మరోవైపు అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా ఒక గ్లోబల్ సిటీగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అక్కడ నిర్మించే టౌన్షిప్లలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పాఠశాలలు, వరల్డ్ క్లాస్ ఆసుపత్రుల ఏర్పాటుకు కూడా CRDA ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అమరావతి ఒక ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హబ్గా మారబోతుందనడానికి ఇదొక నిదర్శనం. ఇక ఒక పక్క రైతులకు ఇన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్న ప్రభుత్వం మరో పక్క అభివృద్ధికి అడ్డుపడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. స్వచ్ఛందంగా భూ సమీకరణకు ముందుకు రాని రైతుల విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే మంగళవారం రాత్రిలోగా తమ భూములను ఇవ్వడానికి అంగీకరించారో వారి వద్ద నుంచి మరుసటి రోజు నుంచే కఠినంగా భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. అంటే పూలింగ్ ద్వారా వచ్చే ప్రయోజనాలు వదులుకుంటే ప్రభుత్వం చట్టపరంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ద్వారా భూములను స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి రైతులు పూలింగ్ వైపే మొగ్గు చూపాలంటూ కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది. రుణమాఫీ, కౌలు పెంపు, గ్రామ కంఠం, రైతులకు ప్లాట్ల కేటాయింపు, ఇలా ప్రతి నిర్ణయం రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించేలా కనిపిస్తుంది. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మళ్ళీ తన పాత వైభవాన్ని సంతరించుకుంటుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి.